హే ఫైనల్లీ హోమ్ మేడ్ ఆర్గానిక్ మెహందీ కోన్ అయితే తయారు చేసేసాము. ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసారు కదా, కోన్ తయారు చేయడం ఎంత ఈజీనా అనిపించింది వన్స్ చేసిన తర్వాత. అండ్ అలాగే మెహందీ పౌడర్ కూడా మేక్ చేసామన్నమాట. మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది అన్నమాట మెహందీ పౌడర్. దీనిని మనం గోరింటాకుగా అండ్ అలాగే హెయిర్కి పౌడర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి అంటే, ఇలా గోరింటాకు కొమ్మలు ఉంటాయి కదా, సో మనం బల్క్గా అయితే గోరింటాకుని అయితే కలెక్ట్ చేసుకోవాలి. మనకు కొంచెం పని తొందరగా కావాలనుకుంటే ఇలా కొమ్మలన్నీ నరికేసి ఎండలో చక్కగా ఆరబెట్టేసుకోవాలి. ఒక 3-4 డేస్ ఆ కొమ్మలన్నీ ఎండిపోయిన తర్వాత ఇలా ఆకు మాత్రమే మనం గట్టిగా కొడితే ఇలా ఆకు రాలుతుంది. ఇప్పుడు సమ్మర్ కనుక చాలా క్విక్గా డ్రై అయిపోతాయి అన్నమాట నరికిన కొమ్మలు. సో మనం ఫ్రెష్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఇలా మనము ఒకసారి ఆ కట్టెలని ఇలా బాదామంటే ఆ ఆకులంతా కూడా రాలిపోతుంది. సో తర్వాత దానిలో ఉన్న కొమ్మలన్నీ స్మాల్ స్టిక్స్ ఉంటాయి కదా, సో వాటిని సెపరేట్ చేసేసుకొని ఇంకా ఆకుల్ని మంచిగా గ్రైండ్ చేసేసుకోవడమే. లేదంటే చక్కగా ఆకులని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎండలో డ్రై చేసేసుకొని ఆ తర్వాత ఇలా పౌడర్ చేసేసుకోవాలి. ఇదైతే నేను ఫస్ట్ టైం చేసేసాను అనమాట. యూట్యూబ్లో ఎక్కడ చూడలేదు. జస్ట్ ఇది ఓన్గా అయితే స్టార్ట్ చేసేసాము. సో వెల్గా చాలా బాగా వచ్చింది. చూసారు కదా పౌడర్. చాలా సింపుల్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఊరిలో అయితే చాలా గోరింటాకులు అయితే అవైలబుల్ ఉంటాయి కదా, సో వాటిని మనం ఎండలో ఆరబెట్టేసి తర్వాత ఒక్కసారి బాదామంటే ఆకులని రాలుతాయి. సో ఆకులు తీసుకొచ్చి గ్రైండ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అనమాట. ఈ పొడిని ఆన్లైన్లలో వివిధ వెబ్సైట్స్లలో వివిధ రకాల కాస్ట్లో అయితే అమ్ముతున్నారు. దీనిని చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. ఇలా డ్రై చేసిన పౌడర్ని మంచిగా స్టోర్ చేసేసుకుంటే మనం చాలా మంత్స్ వరకు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. హెయిర్కైనా లేదంటే గోరింటాకు అప్పుడప్పుడు పెట్టుకోవాలనిపిస్తుంది, మన దగ్గర గోరింటాకు అవైలబుల్ లేనప్పుడు ఈ పొడి చాలా హెల్ప్ఫుల్ అనమాట. అండ్ మనకి వైట్ హెయిర్ ఉన్నా కానీ ఈ గోరింటాకుతో కవర్ చేసేసుకోవచ్చు. ఈ గోరింటాకు పౌడర్తో ఇంకా ఆన్లైన్లో వెబ్సైట్స్లో కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు దీనిని హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలంటే, బిఫోర్ డే రోజు అయితే మనం హెడ్ బాత్ చేసుకోవాలనుకుంటున్నాము. బిఫోర్ నైట్ వచ్చేసి కొంచెం వాటర్ పోసి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పౌడర్ తీసేసుకొని నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే రోజు జస్ట్ క్విక్గా ఇలా అప్లై చేసేసుకోవడమే హెయిర్కి. సో చూసారు కదా, కొంచెం సేపు హెయిర్కి అప్లై చేసేలోపు నా చేయి అంతా పండిపోయింది. చాలామంది గోరింటాక్ని హెయిర్కి యూజ్ చేస్తారు కదా, సో మనం మిక్స్ చేసేసి వెంటనే పెట్టేసుకొని మళ్ళీ హెడ్ బాత్ చేసినప్పుడు బాత్రూంలో పడుతూ ఉంటాయి లీవ్స్ కదా, సో ఇప్పుడు అలాంటి బాధ ఏమీ ఉండదన్నమాట. సో ఆఫ్టర్ హెడ్ బాత్ చూడండి, అసలు ఒక్క వైట్ హెయిర్ కూడా కనిపించకుండా ఎంత బాగా కవర్ అయిపోయిందో. అండ్ అలాగే కొంచెం సిల్కీగా కూడా మారిందనమాట హెయిర్ అనేది. సో చాలా చేంజ్ అయితే కనిపించింది. వాటర్ తగలకుండా ఈ పొడిని స్టోర్ చేసేసుకుంటే చాలా మంత్స్ అయితే మనకి ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ 6 months వరకు కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ ఉండాలనుకుంటే ఈ పొడిని ఎలా అయితే మనం తయారు చేసుకున్నామో అలాగే సేమ్ మందార ఆకులతో, మందార పువ్వులతో, ఉసిరికాయలను కూడా ఆరిపెట్టేసి పొడి చేసేసుకొని ఇందులో మిక్స్ చేసేసుకొని మనం హెయిర్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి హ్యాండ్కి పెట్టుకోవాలనుకున్నా కానీ ఇంతే అన్నమాట. ఈ పొడిని తీసేసుకొని వాటర్ కలిపేసి కొంచెం సేపు నానిన తర్వాత మనం మెహందీ లాగా గోరింటాకు లాగా పెట్టేసుకోవడమే. ఇందులో మీకు కావాలంటే కొంచెం లెమన్ని యాడ్ చేసామంటే గోరింటాకు కొంచెం ఎర్రగా పండుతుంది. ఇప్పుడు కోన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మెహందీ పౌడర్ ఉంది కదా, సో దీనిని సన్నటి జల్లెడ పట్టాలన్నమాట. ఎందుకంటే చాలా మెత్తగా ఉండాలన్నమాట పొడి. సో అందుకని చెప్పేసి జల్లెడ పడుతున్నాము. ఇలా పట్టినప్పుడు సో మనకి మెత్తగా ఉండే పౌడర్ కింద వస్తుంది కదా, సో దాన్ని తీసుకొని మనము కోన్ తయారు చేయాలి. ఇలా కోన్ని తయారు చేసేటప్పుడు మనము ఇన్స్టంట్ మెహందీ లిక్విడ్ తెలుసు కదా, షుగర్ అండ్ టీ పొడితో చేస్తారు కదా, లిక్విడ్ రెడ్ కలర్లో వస్తుంది. సో ఆ లిక్విడ్ని ఈ కోన్ తయారు చేసేటప్పుడు ఇందులో వేసేసుకొని తయారు చేశారంటే కనుక ఇంకా ఇన్స్టంట్ కోన్ రెడీ అనమాట. అంటే వెంటనే పండిపోతుంది హ్యాండ్ అనేది. అది ఎలా అని చెప్పేసి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
సో మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాము. మాకైతే అంత పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు కోన్ ఎలా చేయాలని. జస్ట్ ఏదో అలా అనుకొని అప్పటికప్పుడు తయారు చేసామన్నమాట. సో మనం కోన్ షేప్లో ఇలా ప్లాస్టిక్ కవర్ని తీసుకొని రోల్ చేసేసుకోవాలి. మీకు రోల్ చేయడం తెలియకపోయినా యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి ఎలా రోల్ చేయాలని. జస్ట్ చూడండి తెలిసిపోతుంది. సో మనకి కార్నర్ అనేది చాలా సన్నగా రావాలి అలా. తర్వాత చక్కగా ప్లాస్టర్ వేసేసుకోవడమే. ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకున్న మెహందీ పౌడర్ ఉంది కదా, సో దాన్ని 2 టేబుల్ స్పూన్స్ అలా లేదంటే 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ని స్క్వీజ్ చేసి వేసుకోండి. అండ్ అలాగే తగినట్టుగా వాటర్ యాడ్ చేయండి. కన్సిస్టెన్సీ మనకి చాలా థిక్గా ఉండాలి, అలా అని బాగా లూజ్గా కూడా ఉండకూడదు, జారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న కోన్ షేప్ ఉంది కదా ప్లాస్టిక్ది రోల్ చేసుకుంది, సో అందులో వేసేసుకోవడమే. బట్ ఓన్లీ ఒక థింగ్ ఏంటంటే మనం అంతా వేసిన తర్వాత మంచిగా డబల్ టేప్ తీసుకొని బయటికి రాకుండా స్టిఫ్గా క్లోజ్ చేసేసుకోవాలి. అదొకటే మనం చేయాల్సిన పని. లేదంటే మనం కోన్ పెట్టుకునేటప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది సైడ్స్ నుంచి. సో అందుకని మంచిగా రోల్ చేసేసుకొని ప్లాస్టర్ చేసుకోవడంలోనే ఉంటుంది అసలైన విధానం. సో అసలు సిసలైన పని ఏంటంటే ఇదే అనమాట. సో కోన్ తయారు చేయడంలో టాస్క్ వచ్చేసి ఇది అనమాట. సో మేము ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గానే వచ్చేసింది. ఫస్ట్ టైం మన హ్యాండ్తో మనం ఇలా కోన్ని తయారు చేసుకొని పెట్టుకుంటూ వచ్చే ఫీలింగే వేరనమాట. చాలా బాగా కుదిరింది. బట్ వన్ థింగ్ ఏంటంటే సో మనకి రియల్గా బయట కొన్ని కోన్ అంతా పండినంతగా అయితే పండట్లేదు. సో అలా పండాలంటే మనం కోన్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా కొంచెం లెమన్ వేసుకోవడం, లేదంటే కొన్ని టెక్నిక్స్ అయితే ఏదైనా యూస్ చేయాలి. అదే నేను చెప్పాను కదా ఆల్రెడీ, టీ పొడిది, లిక్విడ్ అలాంటివి అయితే ఇందులో వేయాలి. సో ఇప్పుడు ఎలా పడుతుందో లేదో చెక్ చేసి చూస్తున్నాను. వావ్, చూస్తున్నారు కదా అసలు రియల్ బయట మనం కోన్ ఎలా అయితే పనిచేస్తుందో సేమ్ అదే విధంగా వస్తుందన్నమాట. సో వాళ్ళు ఏమేమి కలుపుతున్నారో మనకైతే తెలియదులే, కానీ ఇదైతే రియల్గా ఆర్గానిక్గా ఇంట్లో తయారు చేసుకున్న కోన్తో పెట్టుకుంటున్నాం అన్నమాట. అప్పటికప్పుడు ఆనందంలో ఏదో వచ్చిన డిజైన్ అయితే వేసేసాను. సో కోన్ పట్టుకుని వేయక కూడా చాలా డేస్ అయింది. సో అందుకని ఏదో వచ్చి రాని విధంగా అయితే అలా డిజైన్ అయితే వేసేసాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చూసారు కదా పర్ఫెక్ట్గా మనం ప్లాస్టర్ అనేది చేసేస్తే మనకి బయటకు రాకుండా, సో కొంచెం కూడా లీక్ అవ్వకుండా ఇలా ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ వాడిన తర్వాత చూసారు కదా ఏమాత్రం కూడా బయటకు రాకుండా లీక్ అవ్వకుండా మంచిగానే ఉంది. కొంచెం మనం టైం కేటాయిస్తే చాలన్నమాట. సో మనకి చాలా మంత్స్ వరకు కూడా మెహందీ కోన్ తయారవుతుంది. ప్లస్ అండ్ అలాగే గోరింటాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఏంటంటే హెయిర్కి చాలామంది ఈ మెహందీ పౌడర్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళు కూడా ఇలా ఇన్స్టాంట్గా రెడీ చేసేసుకొని హోమ్ మేడ్గా తయారు చేసేసుకొని పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు. సో ఇదండి విషయం. సో ఇది మనకి ఎర్రగా అప్పటికప్పుడు పండాలంటే ఇంకొక చిన్న టిప్ అయితే ఉంది. అదే షుగర్దని చెప్పాను కదా, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.